ముఖ్యంగా రైతు సోదరులకి ఈ సంవత్సరం వాతావరణ కేంద్రాల యొక్క హెచ్చరికలు కావచ్చు, వాస్తవాలు కావచ్చు, ఎలినో అనేటటువంటి దానివల్ల వర్షపాతం తగ్గుతుంది. ముఖ్యంగా అది భారతదేశం మీదనే ఎఫెక్ట్ పడేదానికి ఉంది. భారతదేశంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదనే ఎక్కువ ప్రభావం చూపవచ్చు అనేటటువంటి ఇండికేషన్స్ పదే పదే మనకి వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్న సందర్భంలో తెలంగాణ రైతాంగం మొదటి వర్షం పడంగానే విత్తనాలు పెట్టాలనే ఆదుర్దాతోటో, కాలం అయిపోయింది అనేటటువంటి ఆదుర్దాతోటో మీరు విత్తనాలు పెడితే భూమిలో సరైనటువంటి మోతాదులో తేమ లేకపోతే, పదులు లేకపోతే ఆ విత్తనాలు మొలకెత్తడంలో ఇబ్బంది వస్తుంది. దాని తర్వాత గ్యాప్ వస్తే, మళ్ళీ డ్రై స్పెల్ వస్తే సస్టైన్ అవటం కూడా కష్టం అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు విత్తనాలు ఎన్నుకోవాలి, మళ్ళీ ఇది జరగాలి అని అంటే కొంత కష్టం రావచ్చు. కాబట్టి రైతులు వ్యవసాయ శాఖ అధికారుల యొక్క సూచన మేరకి మీ ప్రాంతాల్లో, మీ మండలాల్లో పడ్డటువంటి వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం 7 మిల్లీమీటర్స్ 2 సార్లు పడితే తప్ప భూమికి సరైనటువంటి పదును వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఏ విత్తనం పెట్టేటటువంటి రైతు అయినా సరే దీన్ని మనసులో పెట్టుకొని, మీకు తెలియంది మాకు తెలుసని కాదు, కానీ మన యొక్క ఆశ కార్తె వెళ్ళిపోతుంది, మృగశిర కార్తె వెళ్ళిపోతుంది, ఇంకో కార్తె వస్తుంది, ఇప్పుడు విత్తనాలు పెట్టాలి అని. గతంలో మాదిరిగా స్టాటిక్ లేవు, కార్తెలోనే వర్షాలు కురవాలని. కాబట్టి దయచేసి రైతులు వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని విత్తనాలు మీరు వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఎరువులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా మనం అడిగినంత ఇవ్వకపోయినా వాళ్ళు అలాట్ చేసినంత భాగం కూడా ఇవ్వట్లేదు. ప్రతి నెల 2 లక్షలు ఇస్తామని చెప్పి సాక్షాత్తు నడ్డా గారే ప్రకటించారు. కానీ ఏప్రిల్లో కానీ, మేలో కానీ, జూన్లో కానీ ఎప్పుడూ 1 లక్ష కంటే ఎక్కువ పంపించలేకపోయారు. మనకి ఈ రోజుకి 6 లక్షలు ఉండాల్సినటువంటి మెట్రిక్ టన్నులు యూరియా కానీ, అదేవిధంగా డిఏపి కానీ మనకి సక్రమంగా సరైన సమయంలో సరైన వాళ్ళు అలాట్ చేసినటువంటి మందం కూడా పంపించలేకపోతున్నారు. అందుకని ఈరోజు క్యాబినెట్లో మళ్ళీ ఒకసారి ముఖ్యమైనటువంటి వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైస్ మంత్రులకు సంబంధించి మేము కూడా ఢిల్లీ పోయి ఈ యొక్క ఎరువులకు సంబంధించిందే కాకుండా పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. కాబట్టి దయచేసి గతంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం విస్మరించి ఎంఎస్పి ప్రకటించి, ఆ ఎంఎస్పి ప్రకటనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఎఫ్సిఐ కావచ్చు, నాఫెడ్ కావచ్చు, అదేవిధంగా సిసిఐ కావచ్చు, పత్తికి, వరికి, అదేవిధంగా మిగతా పంటలకి 3 సంస్థలనే కేంద్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది. గతంలో పండించినటువంటి పంటల మొత్తాన్ని కూడా ఈ 3 సంస్థలు కొనుగోలు చేసాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఫెసిలిటేట్ చేసి, ప్రొక్యూర్ చేసి వాళ్ళకి అప్పచెప్పేటటువంటి బాధ్యత మాది. పూర్తి పంటల్ని, రైతులు పండించినటువంటి పంటలను కొనుగోలు చేసే బాధ్యత ఎంఎస్పి ప్రకటించినటువంటి రేటుకి కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి పంటల్ని కేంద్ర ప్రభుత్వం ఏ పంట కూడా కొనుగోలు చేయకుండా కేవలం ఎంఎస్పి ప్రకటించి చేతులు దులుపుకొని ఆ భారాన్ని కూడా మన మీద వేస్తుంది. అందుకనే దాని మీద కూడా ఆయా శాఖ మంత్రుల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అన్ని పక్షాల పార్లమెంటు సభ్యులతో పాటు మంత్రివర్గ సభ్యులు కూడా వెళ్ళి ఆయా శాఖ మంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో పండినటువంటి పంటల యొక్క వివరాలు, మొక్కజొన్న మేము 15 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, మీరు ఒక గింజ కూడా కొనకపోతే మా రైతుల యొక్క పరిస్థితి ఏంటి? ఇన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క భరాయించేటటువంటి పరిస్థితి ఒక చిన్న రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి ఉంటుందా? దీనికి రాజకీయ వివక్షత అనుకోవాలా? తెలంగాణ రైతాంగం మీద మీకు ఉన్నటువంటి కక్ష అనుకోవాలా? లేకపోతే ఈ ప్రభుత్వాన్ని అపహాస్పాలు చేయాలనుకుంటున్నారా? దీన్ని మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు నిర్వర్తించి గతంలో మాదిరిగానే ఈ 3 సంస్థల ద్వారా, ఎఫ్సిఐ ద్వారా వరి, సిసిఐ ద్వారా కాటన్, అదేవిధంగా నాఫెడ్ ద్వారా ఇతర పంటలను కొనుగోలు చేసేటటువంటి బాధ్యతని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం పరంగా డిమాండ్ చేసి ఇటు కొనుగోలు చేపియాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం కోసం త్వరలోనే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. ఎరువులకు సంబంధించి కూడా
ఏదైతే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉందో దాంట్లో తయారయ్యేటటువంటి ఎరువుల్ని మన స్వరాష్ట్రంలో మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి తయారైనటువంటి ఆ ఎరువుల కర్మాగారంలో ఉన్నటువంటి ఎరువుల్ని ఇతర రాష్ట్రాలకు పంపించి మన ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. అది కన్స్ట్రక్షన్ అప్పుడే ఆ ఎంఓయూలోనే అధిక భాగం తెలంగాణకి హెచ్చించాలని చెప్పి అగ్రిమెంట్ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా మనకు సప్లై చేయకుండా మన రైతులను ఇబ్బంది పెడుతుంది. అవసరమైతే ఆ ఫ్యాక్టరీలో మేము విజ్ఞప్తి చేసిన తర్వాత, డిమాండ్ చేసిన తర్వాత మాకు సరైనటువంటి మోతాదులో ఆ ఫ్యాక్టరీ నుంచి ఎరువులు రాకపోతే ఆఖరికి ఆందోళన ద్వారా అయినా సరే, ఉద్యమ రూపంలోనైనా సరే ఆ యొక్క యూరియాని తెలంగాణ రాష్ట్రానికి బదలాయించేటట్టుగా ప్రభుత్వ పరంగా కూడా ఉద్యమం చేపట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.